విద్యార్థి మణికంఠ మృతిపై అసెంబ్లీలో మంత్రి లోకేష్ స్పందించారు. మణికంఠ మృతి బాధాకరమని, దీనిపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న ఏయులో ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష. మనం కాపాడుకోలేకపోయాం. అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లడు మనం కాపాడలేకపోయాం. కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది. తప్పు జరిగితే సరిదిద్దుకున్నాం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష. అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి, వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి, మనం అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి, మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. మీరు కూడా దీంట్లో భాగస్వాములే. కరికులం గురించి మాట్లాడదాం, ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడదాం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం. ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ 100 యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. చాలా చాలా బాధాకరం. ఇక ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి మృతిపై ఇప్పటికే వీసీ స్పందించారు. ప్రధానంగా ఈ విద్యార్థి సంఘాల ఆందోళనపై కూడా అటు లోకేష్ స్పందించారు అసెంబ్లీలో. దీనిపై కమిటీ వేస్తాము, విచారణ కొనసాగుతుంది అని ఇప్పటికే బీఈడీ విద్యార్థి మణికంఠ మృతిపై వీసీ స్పందన నేపథ్యంలో అప్డేట్స్ నాయుడు అందిస్తారు. నాయుడు, విజయ్ చంద్రిక ఆల్రెడీ మణికంఠ మృతి పైన వీసీ స్పందించారు. అటు లోకేష్ లో కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు వాళ్ళకి న్యాయం చేస్తాను. అయితే ఇక్కడ విద్యార్థులంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది, మణికంఠ చనిపోవడానికి ప్రధాన కారణము అతనికి ఆరోగ్యం పాడైనప్పటికి కూడా ఇక్కడ అంబులెన్స్ సరైన సమయంలో లేదు, డాక్టర్లు లేరు, సరైన సిబ్బంది లేరు. సో ఇవి లేకపోవడమే ప్రధాన మృతికి కారణం. సో వీటన్నింటి మీద ఏవైతే ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు, వీటన్నిటి మీద దృష్టి పెట్టాలని వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఘటన పట్ల సో దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినప్పుడు కూడా, ప్రభుత్వం స్పందించినప్పుడు కూడా వీళ్ళ డిమాండ్లంతా కూడా ఏమున్నాయి ప్రధాన, సో ఏంటి ప్రధానంగా కోరుతున్నారు? మేము కోరుతుంది ఏం లేదన్న, డిస్పెన్సరీ అన్నది మాకు ఇక్కడ డిస్పెన్సరీ లేదా అంటే డిస్పెన్సరీ ఉంది, కొన్ని అంబులెన్స్ లేదా అంటే అంబులెన్స్ ఉంది. కాకపోతే అవి ఉన్నా కూడా వాటిల్లో సదుపాయాలు లేవు. దానివల్ల ఇప్పుడు సదుపాయాలు లేకే కదా మనిషి అన్నది చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ మనిషిని తిరిగి తీసుకొని రాలేం. మేము ఇది రాజకీయం గురించి మేము చేయట్లేదు. ఓన్లీ స్టూడెంట్ సమస్య కింద చూడండి. ఫస్ట్ ఇలా రాజకీయాలు పొలుముకుంటూ పోతా సమస్య పక్కకు పెట్టేస్తున్నారు, దాన్ని పాలిటిక్స్ చేసుకుంటూ పబ్బం గడుపుకుంటారు. మేము అదే అడగట్లేదు. మేము చేస్తుంది ఏంటంటే స్టూడెంట్ సమస్య పరిష్కరించండి. ఎందుకంటే ఇప్పుడు ఆ డిస్పెన్సరీలో కరెక్ట్గా ఆ అంబులెన్స్లో ఆక్సిజన్ ఉండుంటే తన డిస్పెన్సరీ తీసుకురాగానే తన మినిమం ఫస్ట్గా రావాల్సిన ప్రైమరీ కేర్ తనకి దక్కేది. ఆ దక్కుంటే ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడమో ఏదో చేసి ఆ పేరెంట్స్కి ఆ అబ్బాయి బతికేటోడు. ఇప్పుడు ఏవైతే అవి లేకపోవడం వల్ల ఇప్పుడు మనిషి చచ్చిపోయాడు. అదొకటే కాదు, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్యాకల్టీ అనేది లేకపోవడం, తర్వాత మొన్న ఏంటి అంటే ఈవెన్ గాంజా కొట్టేసే వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు యూనివర్సిటీ ప్రెమిసెస్లో గంజా అనేది కొడుతున్నారు. ఇక్కడ మొత్తం గవర్నమెంట్ అన్నది మొత్తం నేను గంజా మేము ఇది చేస్తామని నిర్మూలన చేసా అన్నారు, కానీ జరగలేదు. ఇక్కడ యూనివర్సిటీ ప్రిమిసెస్లో గంజా కొడుతున్నారు. అప్పుడు గట్టిగా చెప్పి ఎలా పెట్టగానే ఒక 2 పోలీసులు వచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ల గురించి మమ్మల్ని ఆపడానికి మాత్రం 100లోనూ 1000లోనూ పోలీసులు తీసుకొస్తున్నారు. ముందు ఆ సమస్యల మీద చేయండి, అటువంటి సమస్యల మీద చేయండి. ఇప్పుడు యూనివర్సిటీ ఎంత చేసిన తర్వాత దాంట్లో గంజా కొడుతుంటుంటే ఒక కుర్రోడు పడతాడా, 100 మంది కుర్రోళ్ళు పాడైపోతున్నారా? అది చేయండి. మీరు అలాంటి విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఎప్పుడు ఈయనకి ప్రొటెక్షన్ చేద్దామా, ఇది చేద్దాం, మాకు వీసీ రాజీనామా చేయాలని మేము కోరుకోవట్లేదు. ఎవరు వచ్చినా సమస్యని అన్నది పరిష్కరించాలనేదే మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ సమస్యని మాకు మెయిన్గా ఈ సమస్యని ఎంత ఫాస్ట్గా మాకు రెక్టిఫై చేస్తే మాకు అంత బెనిఫిట్స్ జరుగుద్ది. అది సో ఇది విద్యార్థులంతా కోరేది. ఖచ్చితంగా ఏదైతే విద్యార్థి చనిపోవడానికి కారణం అక్కడ ఆక్సిజన్ లేకపోవడం, సో అందులో సరైన సిబ్బంది లేకపోవడమే కారణం. సో మేము వీసీని రాజీనామా చేయాలని, ఇక్కడ రాజకీయాలు చేయాలనేది మాది డిమాండ్ కాదు. సో ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి, ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి, వాటిని పరిష్కరించాలనేది మా ఆందోళన. ఇప్పుడు హామీలు ఇచ్చారు,
సో అటు లోకేష్ స్పందించారు, ఇక్కడ ఉన్నటువంటి వీసీ స్పందించినప్పుడు కూడా శాంతియుత చర్చలకు మేము సిద్ధమని వీసీ ప్రకటించారు. కానీ సో వీటి పట్ల ఖచ్చితంగా విద్యార్థుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీల సమస్యలపైన మొన్న కొన్ని రోజుల క్రితం కూడా ఇక్కడ మన కలెక్టరేట్ దగ్గర కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా యూనివర్సిటీల్లో ఉన్న సమస్యల మీద సో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు కూడా సిబ్బంది లేరు, వాటి పరిష్కారం చూడాలనేది ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.